హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్రులందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి 10,000 ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకొని తీరాలి. ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణం చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి 10,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు టీఎస్ఆర్టీసీ ద్వారా అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. దుర్గా గారు, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? చూసారా, పండగ వాతావరణం వచ్చింది. ఎప్పుడు ఎన్నికలంటే ఒక భయమో ఒక ఇదో ఉంటుంది మనకి. ఈసారి దానికి భిన్నంగా మనకి ప్రజలు వెళ్ళి ఉత్సుకతతో వాళ్ళు ఓటు వేయాలని అనుకుంటున్నారు. మనకి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పటికీ మూలాలు అక్కడే కాబట్టి పండగలకు ఎలా వెళ్తారో అలాగే ఓటు వేయటానికి కూడా ప్రజలు అప్పుడే బయలుదేరిపోయారండి. అందుకే ముందుగానే రేవంత్ రెడ్డి కూడా, అంటే ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన బస్సులు ఏర్పాటు చేశారు. అంటే ముందు చూపుతోటి. మీరు చూసారా, మన ఆంధ్ర వాళ్ళని తిడతారు కానీ ఆంధ్ర వాళ్ళే వీళ్ళకి సంపాదిస్తారండి. ఆంధ్ర వాళ్ళ వల్లే వీళ్ళకి చాలా రెవెన్యూ పెరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం, ఇప్పుడు టీఎస్ఆర్టీసీ ఏదైనా నష్టాల్లో ఉంటే అది ఇప్పుడు ఈ ఎన్నికల వల్ల పూడ్చుకుపోతుంది. లాంగ్ వీకెండ్ వచ్చింది అంటే ఫ్రైడే రోజు నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా, అంటే హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేందుకు క్యూ కట్టారు. ఫ్రైడే రోజు నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరుగా వెళ్ళడం బిగించేశారు. కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది చిరుద్యోగులు, ఇలా రకరకాల రంగాలకు చెందినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలో శుక్రవారం కొంతమంది వెళ్ళబోతున్నారు, శనివారం రోజు కొంతమంది వెళ్ళబోతున్నారు, నెక్స్ట్ ఆదివారం రోజు రాత్రి కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఉన్న బస్సులు కాకుండా ప్రత్యేక బస్సులను కూడా టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీ కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు అదే మీరు చెప్పినట్టుగా మీకు చూసుకుంటే కుకట్పల్లి అండి, కుకట్పల్లి తర్వాత మనకి ఎస్ఆర్ నగరు, ఇట్లా వరుస అంటే ఎక్కడెక్కడ బస్సులు ఎక్కుతారు అని. తర్వాత మనకి లగ్డీ కాపూల్, దెన్ ఎల్బీ నగర్, ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అక్కడ అంటే పాయింట్స్ని బట్టి అక్కడ ఎంతమంది రావచ్చు అందాజా వేసుకుని 300, 400, 450, 300 అట్లా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే సుమారుగా ఈ 3-4 రోజుల్లోనే ఒక 10,000 బస్సులు, అది టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ప్రైవేట్ బస్సులు. వీటికి తోడు కార్లు కూడా బుక్ చేసుకుని వెళ్తున్నారు. సొంత కార్లు ఉన్న వాళ్ళు సొంత కార్లలో వెళ్తున్నారు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలేమో ప్రజల రక్తాన్ని జలగదాగినట్టు తాగుతూ ఉంటూ వారి ఛార్జీలను ఒక్కసారిగా పెంచిన నేపథ్యంలోనే ప్రభుత్వం వీటిని నిలువరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. అతి తక్కువ ఖర్చుతోనే, అంటే ఆర్టీసీలో ఎంతైతే మినిమం ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్తోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు అనేటువంటిది కూడా ఇప్పుడు సర్వత్రా వినపడుతూ ఉంది. అవునండి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు ఓటర్లకి, ఏంటి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది ఇక్కడికి, కాంగ్రెస్ వచ్చి ఓట్లు ఎందుకు చీలుస్తుంది అంటే ఏంటి, అది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అదొక నేషనల్ పార్టీ, ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఈ ఓట్లు చీలిస్తే తెలుగుదేశానికి అది లాభం అంటాడు. ప్రజలు ఇది గుర్తించాలట. ప్రజలు ఎందుకు గుర్తిస్తారు? సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు అగో రేవంత్ రెడ్డి బస్సులు వేసేసాడు ఓట్లు వేయించడానికి అని మళ్ళీ అలా ఏడుస్తాడు ఆయన. అంటే రాజకీయంగా చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుందో చెప్తున్నా. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ చక్కగా ఇప్పుడు బస్సులండి, లేదంటే ట్యాక్సీలు బుక్ చేసుకుంటున్నారు, సొంత కార్లు ఉన్న వాళ్ళు సొంత కార్లో వెళ్తున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, టోల్ గేట్ దగ్గర ఎంత టైం పడుతుంది? ఇప్పుడు టోల్ గేట్లు తీసేసినట్టున్నారు, తీసినా కూడా ఈ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. సో వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లుండి తెల్లారేసరికి అందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళాలి, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే వీళ్ళు ముందుగానే బయలుదేరాలి. సో వాళ్ళకి వాళ్ళ యాజమాన్యాలు కూడా వాళ్ళకి సెలవులు ఇస్తే బాగుంటుంది ఒక రోజు ముందుగా. లేదంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఓటు హక్కు అనేది చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ఓటు వినియోగించుకోవాలంటే
ఈ రకంగా వాళ్ళకి యాజమాన్యాలు సహకరించాలి. ముందు బస్సుల్లో టికెట్లు దొరకాలి. టికెట్ల రేటు కూడా పెంచకూడదు, మనం చెప్పేది అది ముఖ్యంగా. ఎందుకంటే సామాన్య మానవులు వెళ్తారు. ఇంకొకటి తెలుసా మీకు, వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి డబ్బులు వేస్తామంటున్నారు. అంటే ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల కోసం జనాలు వారి వారి ప్రాంతాలకు క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఒక్కొక్కరి దగ్గర నుంచి టికెట్కు 5,000 రూపాయల పైన వసూలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ప్రభుత్వ బస్సులను నడపడం, అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు నడపడం ఎంతో అవసరం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వరకే కాకుండా తెలంగాణలో కూడా ప్రత్యేక బస్సులు ఉన్నాయి, వాటితో పాటుగా ఆంధ్రప్రదేశ్కి కూడా కొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అంటే ఎవరు ఇబ్బంది పడకూడదని. అలాగే మీరు ఇందాక అన్నట్లుగా ఆర్టీసీకి ఇప్పుడు ఈ 3 రోజులు కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో కూడా మేబీ. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈసారి ఓటర్లు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఎందుకంటే మీరు నమ్మరండి, ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు, నాట్ ఓన్లీ తెలంగాణ, బెంగళూరు నుంచి ఎంతమంది వెళ్తారు, చెన్నై నుంచి ఎంతమంది వెళ్తారు, బాంబే నుంచి వస్తారు. అంటే నెంబర్ తక్కువ కావచ్చు, మీకు నెంబర్ ఎక్కువ హైదరాబాద్ నుంచే వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అని చెప్పుకోవటానికి ఈ మధ్యకాలంలో భయపడ్డారు, సిగ్గుపడ్డారు. సో ఈ ప్రభుత్వాన్ని దింపాలి అంటే మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ఒక కసితోటి కూడా ఈసారి అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారండి. ఇదివరకు ఓటు పోతే పోయిందిలే, నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అని బద్దకిచ్చే వాళ్ళు కూడా ఈసారి అలా కాదు, నా ఓటు నేను వెయ్యాలి, లేకపోతే నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉండదు, కుంటుపడిపోతుంది, ఇప్పటికే నాశనం అయిపోయింది. ఈ భయం కూడా ప్రజల్లో వచ్చిందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, యువత ఈసారి ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకోవడం, అంటే 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ టైం ఓటు వేయటం అనేది ఒక సరదాగా ఉంటుంది వాళ్ళకి. అంటే లైఫ్లో ఏదైనా ఫస్ట్ అనేది ఎవరికైనా ఆనందం కదా. సో ఆ రకంగా కూడా యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇలా ఎవరికి వాళ్ళు లేదు ఈసారి నా భాగస్వామ్యం ఉండాలి, నేను ఓటు ఖచ్చితంగా వేయాలి అనే ఒక ఉత్సుకతతోటి కూడా వీళ్ళందరూ వెళ్ళటం జరుగుతోంది. ఇది ఒక రకంగా వాళ్ళకి మంచిదే, ఇంకో రకంగా ప్రభుత్వాలకి మంచిదే, ఆదాయం వస్తుంది. ఇది అందరికీ కూడా మంచి చేస్తుందండి. కాకపోతే ఏంటంటే జాములు జరగకుండా అందరూ కూడా మరీ స్పీడ్లో వెళ్లకుండా నిదానంగా వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటే బాగుంటుంది. ఓకే, ఏంటి మేడం, అంటే 10,000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా గతంతో పోలిస్తే? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఇప్పుడు పర్సంటేజ్ మనకి లాస్ట్ టైం చూసుకుంటే తెలుగుదేశానికి 39% ఏమో వచ్చినట్టుంది కదా. ఈసారి ఇంకొంచెం ఎక్కువ కావచ్చు. అసలు ఎలాగ తెలుగుదేశం గెలుస్తుంది అంటున్నారు, తెలుగుదేశానికి 52% ఏమో ఇచ్చారు అందరూ. సో అది ఆ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఇంకా మన 55-56 వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఆ రకమైన ఒక మార్పు రావాలండి, ఎవరికి వాళ్ళు ఓటు హక్కు. ఎందుకంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే మొన్నను లోక్సభ ఎన్నికలు కావచ్చు, వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు కావచ్చు, ఓటింగ్ శాతం తగ్గింది మీరు గమనిస్తే. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం ఓటింగ్ శాతం తక్కువ నమోదైంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అయినా సరే కొంచెం ఓటింగ్ శాతాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అందులో భాగంగానే కొన్ని చర్యలు కూడా తీసుకుంటుంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసేది ఏమి ఉండదు కానీ ప్రజల్లో రావాలి ఆ మార్పు. దక్షిణాది వాళ్ళు ఎప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. అదే అవగాహన కల్పించారు. అయినా దక్షిణాది వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారండి ఆ విషయంలో. వీళ్ళు చెయ్యాలి అంటే ఏదైనా ఒక ప్రతిదీ కూడా వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు కాబట్టి ప్రజలు కూడా చక్కగా వాళ్ళు మేము వెళ్ళి వెయ్యాలి అనే ఒక ఇదిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుంది. అందుకే కదా బీజేపీ కూడా ఆలోచించుకునే తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది. అందులో ఏముంది కదా, ఎవరికి వాళ్ళ ఇది చూసుకుంటారు కదండి. ఆ రకంగా ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఈ బస్సులు పెట్టడం మంచి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు ముందుగానే ఆలోచించి ఈ రకంగా చేయడం బాగుంది. ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందరూ చక్కగా వెళ్ళి ఓటేసి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుందాం.